అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాజశేఖర్ ఇంజిమల్ల యూట్యూబ్ ఛానల్. రేషన్ కార్డు లేదా రైస్ కార్డులలో ఆధార్ నెంబర్ తప్పుగా నమోదైన వారు మార్చుకోవడానికి ఒక అవకాశం అయితే గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే కల్పించారు. వార్డులో అయితే ఎడ్యుకేషన్ సెక్రటరీ అండ్ విలేజెస్లో డిజిటల్ అసిస్టెంట్ విఆర్ఓ లాగిన్లో కూడా ఇది ఎనేబుల్ అయితే చేయడం జరిగింది. సివిల్ సప్లైస్లో కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్ అనే ఆప్షన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫర్దర్గా డీటెయిల్స్లోనికి వెళ్ళబోయే ముందు ఛానల్ని మొదటిసారి చూసేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ట్యాప్ చేయండి. ఇప్పుడు మెంబర్ యొక్క ఆధార్ డీటెయిల్స్ ఏ విధంగా కరెక్ట్ చేయొచ్చో చూపిస్తాను. ఫస్ట్ అయితే పర్సన్ యొక్క నేము, మొబైల్ నెంబరు, ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ డీటెయిల్స్ కొట్టిన తర్వాత వారి యొక్క డీటెయిల్స్ వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్, మండల్, సచివాలయం నేమ్, లొకాలిటీ, డోర్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్ సర్వీస్ రిక్వెస్టెడ్ అని ఉంది కదా, దాంట్లో కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అక్కడ రైస్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. ఏ రైస్ కార్డ్ నెంబర్లో వీరి యొక్క డీటెయిల్స్ అనేవి చేంజ్ చేయాలో ఆ రైస్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసిన తర్వాత గెట్ మెంబర్ డీటెయిల్స్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత వీరి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరి డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. రైస్ కార్డ్ నెంబర్, నేమ్, రిలేషన్, ఏజ్, డిఓబి అండ్ ఈకేవైసీ స్టేటస్ వై ఆర్ ఎన్ అని అయితే చూపించడం జరుగుతుంది. అండ్ వారి ఆధార్ నెంబర్ కూడా చివర చూపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ అప్డేట్ మెంబర్ డీటెయిల్స్లో వారి యొక్క యాక్చువల్ ఆధార్ నెంబర్, వారి యొక్క ఇంగ్లీష్ నేమ్, తెలుగు నేమ్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ రిలేషన్షిప్ విత్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అనేది సెలెక్ట్ చేసేసుకుని అక్కడ ఏ మెంబర్కి అయితే మనం ఈ ఆధార్ అనేది కరెక్ట్ చేస్తున్నామో ఆ మెంబర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అప్డేట్ మెంబర్ అని ఉంది కదా, అదైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ప్రాసెస్. ఒక పర్సన్ యొక్క కరెక్ట్ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయడానికి. ఈ రాంగ్లీ సీడెడ్ ఆధార్స్కి సంబంధించి మాన్యువల్లో ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక 3 కేసెస్ అయితే వీళ్ళు మెన్షన్ అయితే చేశారు. ఏ కేసెస్కి మనం ఈ ఆధార్ అనేది నెంబర్ అప్డేట్ చేయొచ్చో. ఫస్ట్ కేసు వచ్చేసి మెంబర్ నేమ్ అనేది కార్డులో ఉంటుంది, కానీ వీరి యొక్క యాక్చువల్ ఆధార్ నెంబర్ అనేది వేరే ఏదైనా కార్డులో ఉంటే ఇప్పుడు ఒక మెంబర్ డీటెయిల్స్ నుండి మెంబర్ని సెలెక్ట్ చేసుకుని వారి యొక్క కరెక్ట్ ఆధార్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేయడం ద్వారా వీరి యొక్క పాత రాంగ్లీ ఎంటర్డ్ ఆధార్ నెంబర్ అనేది ఈ కొత్త కరెక్ట్ ఆధార్ నెంబర్తో రీప్లేస్ అయితే అయిపోతుంది. అండ్ సెకండ్ కేసు వచ్చేసి నేమ్ అనేది వీరి కార్డులోనే ఉంటుంది, బట్ వీరి యొక్క ఆధార్ నెంబరు వేరే ఏ కార్డులోనూ ఉండదు. వీరికి కూడా కార్డులో కరెక్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అప్డేట్ అయితే చేయొచ్చు, అప్పుడు ఆధార్ నెంబర్ అనేది కరెక్ట్ అవుతుంది. అండ్ థర్డ్ కేసు వచ్చేసి నేమ్ అనేది వీరి కార్డులో ఉండదు అండ్ వీరి ఆధారు వేరే అదర్ కార్డులో ఎక్కడైనా ఉండొచ్చు. అయితే వీరికి కూడా మనం ఆధార్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ అయితే చేయొచ్చు, అప్పుడు కరెక్ట్ ఆధార్ నెంబర్ వీరి యొక్క ఫ్యామిలీ రైస్ కార్డులో అయితే యాడ్ అవుతుంది. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే ఈ ఆధార్ నెంబర్ కరెక్ట్ చేసిన పర్సన్ యొక్క ఫ్యామిలీలో ఎవరో ఒకరితో మరియు విఆర్ఓతో కూడా ఈకేవైసీ అనేది చేయించుకోవాలి. దాని తర్వాత ఆ పర్సన్తో కూడా ఈకేవైసీ అనేది చేయించాలి. సో ఇది రైస్ కార్డులో ఆధార్ నెంబర్స్ కరెక్షన్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, మీ డౌట్స్ని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.